నేను సైకోని కాదు అంటూనే తన సాడిజం అంతా మనకి చూపించి మనల్ని కడుపు నవ్వించడానికి రాబోతున్నారు రాకింగ్ రాకేష్ అండ్ కిరాక్ ఆర్పీస్ టీమ్. బండి బండి రేలు బండి వేళకంటూ రాదు లేండి దీని గాని నమ్ముకుంటే అవసరాల్లో నుంచొని వస్తావే టైనప్పుడు వస్తుందా ఏంటి అడిగి సావు ఏమనంటే అందరు నన్ను సైకో సైకో అంటారు. సైకో సరే బాగుందా ఎల్లు అడుగు అడగవే అడుగు అంటే నేను దేనికి పనికిరాని ఎదవని నీకు అలాంటి డ్రెస్సులు కొనియటం లేదు చీరలు కొనియటం లేదు అందరి ముందు అవమానించడానికి కదా నువ్వు అనేది. చూడండి నాగబాబు గారు అందరూ ఆయన్నే చూడమంటారు ఒక్కడు కూడా నన్ను చూడమంటారు. ఏదే పెళ్ళైన తర్వాత ఒక్కసారి నన్ను చూడమన్నావా నువ్వు ఆయన కళ్ళలో ఉందేంటి నా కళ్ళల్లో ట్రైన్ ఎక్కి సావు ట్రైన్ వచ్చింది అని నేనే చెప్పి సావాలి నీకు ట్రైన్ ఏమండి బాగా ఉక్కుపోస్తుందండి. ఏంటి నాకు చల్లగా సలేస్తుంది. మీ నాన్నకి 2 సంవత్సరాల క్రితం చెప్పా మావయ్య ఈ తారీఖు నేను బయలుదేరుతున్నాను ఏసీ బుక్ చేయమని. మీ నాన్న నాంచి నాన్న ఏసీ బుక్ చేసి చచ్చాడు. మిమ్మల్ని కాదే మీ కుటుంబమే అలా చచ్చింది. ఏమని నాగబాబు గారు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మోటార్ సైకిల్ పెడతానన్నాడు. పెళ్ళైన తర్వాత మోటార్ సైకిల్ ఏదైనా అడిగితే అమ్మ రోజమ్మా విను అడిగితే ఏమన్నాడు తెలుసా మీ నాన్న సైకిల్ పెట్టి మోటార్ రిపేర్ లో ఉందన్నాడండి. మీ నాన్న పెట్టింది మోటార్ సైకిల్ కాదు మోటార్ వేరు సైకిల్ వేరు. కూర్చో టైం ఎంత 6:30 6:30. మీ ఇద్దరు టైమింగ్లు చెప్పుకుంటున్నారన్నమాట. టైం అడిగితే తప్పే ఉందా? టైం అడిగితే తప్పు ఉండదు సార్. ఇప్పుడు టైం అడుగుతావు దాని తర్వాత మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అని అడుగుతావు. మాటలు కలిసాక ఏ ఊరండి అంటావు. ఈ పిచ్చిది మా ఆ ఊరండి అంటుంది. దాని తర్వాత హౌస్ నెంబర్ 6-4-33 అని చెప్తుంది. 37 చెప్పవే సెల్ నెంబర్ చెప్పి డైరెక్ట్ ఇంటికి వచ్చి వాట్సాప్ చేయమని చెప్పు. టైం అడిగితే ఎంత ఉంటదా? టైం అడిగితే ఎంత ఉండదు సార్. టైం బ్యాడ్ అయితే వస్తే ఎంత ఉంటాయి. కూర్చొని సావండి. ఏమిరా మీదకి వస్తున్నాం మా ఇద్దరి మధ్య కూర్చుందామనా? అదే నాకు వస్తాం. వెళ్ళిరండి. సరే వాటర్ ఉదాహరణ వేస్తుంది. వాటర్ లేవండి ఇంట్లోనే 2 బాటిల్ పెట్టమన్నారు కదా. బాటిల్ పెట్టమన్నారు కదా నేను వాటర్ పోయమనలే కదా. సరే వాటర్ బీట్రా వాటర్ బాటిల్ ఓ బాగుందయా మినరల్ వాటర్ ఇప్పుడే పట్టుకొచ్చానండి. పట్టుకురావడం ఏంటి అంటే ఫ్రిడ్జ్ నుంచి పట్టుకొచ్చానని చెప్తున్నా. ఓ ఫ్రిడ్జ్ నుంచి పట్టుకొచ్చానని చెప్తున్నావా? 20 రూపాయలు ఇస్తా. ఇలాంటి బాటిల్ ఇంకోటి ఇవ్వు. అడ్డి తాగెత్తం కూడా తీసుకొస్తానండి. సరే ఇస్తా. నాకు టెస్ట్ చేసి మినరల్ వాటర్ జనరల్ వాటర్ టెస్ట్ చేసి నేనే ఇవ్వను. రాకేష్ గారు బాత్రూమ్ లో బాటిల్ మిస్ అయింది. వాటర్ బాటిల్ కూర్చో. నేను టాయిలెట్ కి వెళ్తున్నాను. తలదించు కిందకి కప్పు కొంగులప్పు. వీడి మానానికి వీడు పడుకున్నాడు. గోకి మరీ లేపకు అర్థమైందా? 5 నిమిషాల్లో వస్తా. ఎట్ట భరిస్తున్నారు? భర్త కదండి భరించాలి. ఏమండి సన్నపిన్ చార్జర్ ఉందా? ఉండదు. అయినా నా మొబైల్లో 2 పుల్లలు ఉన్నాయండి. మీరు ఛార్జింగ్ పెట్టాలి. నా దాంట్లో 3 ఉన్నాయి. నువ్వు పెట్టుకో. పెట్టుకోండి సార్. ఎవరికొలు పెట్టుకోండి ఫస్ట్. ఏం లేదు సార్ సన్నపిడి ఛార్జర్ అడిగింది ఇచ్చిన. మన బంగారం మంచిది అయితే పక్కింటి వాళ్ళని అడగడం ఎందుకే? 916 KDM. వేపపల్లె ఎంత? 10 రూపాయలండి. ఒక్క నిమిషం వెళ్ళిపా. నువ్వు వెళ్ళవయ్యా. పర్లేదు కానివ్వండి. నువ్వు వెళ్ళు. పర్లేదు కానివ్వండి. పడిపోద్ది బలంటోళ్ళు మీరు. గొప్ప నాకు ఇట్లాంటి మీరు. వేపపల్లె నువ్వు ఇట్లారా ఏం చేసావురా నువ్వు? మీ దగ్గర నచ్చింది ఏంటో తెలుసా? మీరు ఎంత నవ్వులేడు. ఈ లాస్ట్ పోయి వాడు తేగ నవ్వులేట్టు ఎంత బారు నవ్వులేడు. పొద్దు స్టార్ట్ అయ్యేటప్పుడు ఎంత ఉండాలి. ఇప్పుడు ఎంత అయింది. ఇదే వేపలో 30 నుంచి 40 మందికి సరిపోతే తెలుసా మీకు? ఇలాగే నవ్వులండి ఎవరమ్మా. వేపపల్లె ఏంటే వాడు? బిజినెస్ మ్యాన్. పెద్ద హిట్ సినిమా నేను చూసిన.
ఈ సైకోతో నేను చచ్చిపోతున్నాను. అమ్మో జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకు ఇదే జాగ్రత్తలు తీసుకోండి. తీసుకో జాగ్రత్త. ఒరే చాక్లెట్లు ఎందుకు పంచి పెడుతున్నావురా? ఇలా పేపర్లు వేసాడండి. రైల్వే బడ్జెట్ లో 10 బోగీలు పెంచారంట. అవునరా, ఇప్పటికిప్పుడు నువ్వు ట్రైన్ బడ్జెట్ పెంచాయని అంటున్నావు. రాత్రికి రాత్రి గూడ్స్ ట్రైన్ మేనేజ్ చేసి వచ్చారంట ఎవరు? తాతారావు గారు కూతురు పిల్లలు ఘనంగా చేస్తానంటే ఏంటో అనుకున్నాను లేపేశాడు. నువ్వు సూపర్ రా తాతారావు. ఒరే అది లేపడానికి సైకిల్ అనుకుంటున్నారా, బండి అనుకుంటున్నారా? 4 కుటుంబాలు బతకనివ్వండి. ట్రైన్ ఊగుతుంది. ఆ డ్రైవర్ దరిద్రుడికి చెప్పి సావు. డ్రైవర్ ఇంకొక మాట చెప్పి తీసి కొట్టేస్తాను. ఇష్టం వచ్చినట్టు పోలిస్తున్న ట్రైన్ కలిసి వస్తుంది. డ్రైవర్ నేనే. ఇదిగో నీకు తెలుసా, 10 కిలోమీటర్ల దాకా టర్నింగ్ లేదు. అక్కడ స్టీరింగ్ డొక్కతో వేసుకట్టు వచ్చాను నేను. 85 స్టిట్లు చేసి ఇన్ని ఇంటర్వ్యూలు నేను ఎప్పుడు ఇలా. ఒరే నీ చెయ్యేదిరా. అక్కడ ఆపోజిట్ లో ట్రైన్ వాడు వస్తాడంటే ఆడికి ఆయన చెప్తామని చెయ్యి ఉప్పిన ఆడితో పాటు పోయిందండి చెయ్య. నా పరువు మొత్తం పోయింది. అమ్మా రైల్వే స్టేషన్ లో నలుగురు ముందు ప్రయాణికుల ముందు పరువు తీసుకొచ్చావు. నేను నిన్ను ఇంకా వెళ్ళిపోను. వెళ్ళిపో, ఎవరికైనా వెళ్ళిపో. ఇందాక నుంచి ఎంతైనా మీ ఆవిడండి, మీరు తీసుకుపోండి. తీసుకుపోండి సార్. నువ్వు తీసుకుపో. మీరు తీసుకెళ్ళండి సార్. నువ్వు తీసుకుపో. ఏమన్నా గురుగారు తీసుకెళ్ళమంటారా? ఎవరికి కావాలి నా పిల్లం? నా పిల్లని అర్థ పంపించావేంట్రా? మా తప్ప అన్ని తెలియచ్చు దూకేస్తాను అదవా ఓడితో పోయింది. పో అన్నానంటారు కానీ నేను పెద్ద సైకో వెదవనా? నేను అవమానించానా? ఎవరికి రావండి డౌట్లు? డౌట్ అడిగితే వెళ్ళిపోతారా? సైకో. రోజా గారు సైకో ఇది మామూలుగానే హాఫ్ సైకో ఆర్పి. రాకేష్ క్యారెక్టర్ లో సైకో. బాగుంది మీ టైమింగ్. నాకు బాగా నచ్చింది స్కిట్ లో మహేష్. ప్రతి ఎంట్రీ ప్రతి పంచు తన ఎక్స్ప్రెషన్స్ తన డైలాగ్ స్టైల్ సూపర్బ్ గా ఉంది. బాగుంది. నాగబాబు గారు నాకు ఎంటైర్ స్కిట్ లో మహేష్ బాగుంది. గుడ్, గివ్ ఇట్ అప్.